ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అదేంటంటే పప్పు చకోడీలు. ఈ పప్పు చకోడీలు మనం బయట షాప్స్లో కొంటే ఏ టేస్ట్ అయితే వస్తాయో సేమ్ అదే టేస్ట్ తోటి కొలతలతో సహా మిక్స్ చేసి చూపిస్తున్నానండి. మీరు తక్కువ టైంలో పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అని అంటే ఈ పప్పు చకోడీలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పప్పు చకోడీలు చేయడం కోసం 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును 1 గంట ముందు నానబెట్టి తీసుకోండి. ఇక్కడ నేను పచ్చిశనగపప్పును 1 గంట ముందు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును నీళ్లు తీసేసి ఏదైనా కానీ ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని పచ్చిశనగపప్పు తడి అనేది లేకుండా పూర్తిగా డ్రై అయ్యే వరకు తుడిచి తీసుకోండి. పచ్చిశనగపప్పుకు తడి అనేది అస్సలు ఉండకూడదండి. మీకు వీలైతే ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టి తీసుకోండి. చూడండి, ఇలా అస్సలు తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 కప్పుల నీళ్ళని తీసుకోండి. మీరు ఏదైనా కానీ ఇంట్లో ఉన్న 1 కప్పే మెజర్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ కప్తో 2 కప్పుల నీళ్ళని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంటే తెలుస్తుంది కదా మీకు ఉప్పు సరిపోయింది లేనిది, అలా చెక్ చేసుకొని ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారంని కూడా వేసుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఎందుకు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానంటే బయట షాప్స్లో కొంటే ఎలాగైతే వస్తాయో సేమ్ మీకు అలాగనే చూపిస్తాను అన్నాను కదా, అందుకే కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి. చూడండి, ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1.5 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మీరు ఈ బియ్యం పిండి 1 కప్పు వేసుకొని 1/2 కప్పు మైదా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైదా అస్సలు వేయట్లేదు, 1.5 కప్పు బియ్యం పిండినే వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండిని వేసుకున్న తర్వాత గరిటెతో ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పిండి ఉండలు కట్టకుండా బాగా కలపండి. ఈ పప్పు చకోడీలు చేయడానికి పిండి అనేది ఉడకాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా ఒక్కసారి ఉండలు కట్టకుండా బాగా కలిపారు అని అంటే సరిపోతుంది. ఇలా పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఈ పిండి అనేది మనం చేతితో పట్టుకోగలిగిన వేడి ఉండాలి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా పక్కన వదిలేయండి. మనం చేతితో తాకగలిగే వేడి ఉంటుంది, ఆ వేడి ఉంటే సరిపోతుంది. పిండి ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ పిండిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పిండి మొత్తాన్ని బాగా ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా బాగా కలిపారు అని అంటే ఉండలు ఏమన్నా ఉంటే ఉండలు మొత్తం పోయి పిండి సాఫ్ట్గా అవుతుంది. నిజానికి చెప్పాలి అని అంటే ఈ పిండిల్లో డాల్డా వేస్తారండి బయట షాప్స్ వాళ్ళు. ఇక్కడ నేనైతే డాల్డా వేసుకోవట్లేదు. ఒకవేళ మీరు డాల్డా వేసుకోవాలి అనుకుంటే నీళ్లు మరుగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ డాల్డాని వేసుకోండి. ఇక్కడ నేను డాల్డా ఏమీ వేసుకోవట్లేదు, 2 టీ స్పూన్ల నూనెనే వేసుకుంటున్నాను. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ పైన ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోండి. మీ దగ్గర చాపింగ్ బోర్డ్ లేకపోతే పూరీలు చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట పైన అయినా కానీ ఇలా కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే చకోడీలు చేస్తున్నానండి. మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పిండిని పెట్టుకొని చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కావాల్సినంత వరకు కట్ చేసుకొని, అంటే మనం చకోడీలు చేసుకునే సైజు వరకు కట్ చేసుకొని ఇలా 4 పచ్చిశనగపప్పును పెట్టుకొని చూడండి, ఇలా చేత్తో అన్నారు అని అంటే ఆ శనగపప్పు అనేవి ఆ పిండికి అంటుకుంటాయి. పిండి తడిపిండే కదా, వెంటనే అంటుకుంటాయి. ఇలా పప్పును అంటించుకున్న తర్వాత ఇలా అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా 2 వైపులా పట్టుకొని ఇలా అంటించండి. ఇలా అంటించడం అనేది కొంచెం గట్టిగా అంటించండి, లేకుంటే విడిపోతాయి.
మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇలా అంటిస్తున్నప్పుడు అటువైపు ఇటువైపు పప్పు అనేది ఉండకూడదండి, లేకుండా చూసి అంటించుకోండి. మీరు కావాలంటే తర్వాత పప్పును అంటించి తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 పప్పులను వేసుకొని అటువైపు ఇటువైపు పట్టుకొని ఇలా అంటించండి. ఇలా అంటించారంటే ఊరికే అంటుకుంటుంది, అంటే పిండి తడి తడిగానే ఉంది కదా. చూడండి, ఇలా అంటించిన తర్వాత కావాలి అని అంటే మధ్యలో ఇలా ఒక పప్పును పెట్టుకోండి. ఈ శనగపప్పు అనేవి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి, అంటే మీరు ఎక్కువ తినగలిగితే ఇంకొంచెం వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 8-9 పప్పులను వేసుకుంటున్నాను. ఇలా మీరు కావాల్సినన్ని చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను అన్నీ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న చకోడీలను ఒక పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ చకోడీలు చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా చకోడీలను వేసుకోండి. ఒక్కసారి అన్నీ వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. ఇలా నిదానంగా దూరంగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా వేసుకున్నారు అని అంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి, ఒకదానికొకటి అంటుకోవు. చకోడీలన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదిలించకుండా అలా వదిలేయండి. మనం వెంటనే కదిలించాము అని అంటే అంటించినవి విడిపోతాయి, అంటే మనం పిండిని 2 వైపులా అంటించాం కదా, అది విడిపోతుంది. ఆయిల్లో వేసిన 1 నిమిషం తర్వాత గరిటెతో ఇలా నిదానంగా ఒకసారి కదపండి. తర్వాత ఇక్కడ చూడండి, ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ ఆయిల్లో బబుల్స్ అనేవి కంప్లీట్గా పోయాయి అంటే మనకి చకోడీలు ఈవెన్గా ఫ్రై అయినట్లు, అంటే చక్కగా ఫ్రై అయి ఉంటాయి. ఇంకా మనం ఈ ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చు. మీకు అదే గుర్తండి, కలర్ అనేవి వెంటనే వస్తాయి, మనం కలర్ వేసాం కదా, కాబట్టి ఈ ఆయిల్లో నుండి బబుల్స్ అన్ని పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గిపోయాయి, చకోడీలు కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది ఫుడ్ కలర్ వేసేసరికి. ఇవి ఆయిల్లో నుండి తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా సేమ్ ఇలానే దూరంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, చూసారు కదా పప్పు చకోడీలు ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను కూడా, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అచ్చం మనం బయట కొన్న వాటిలాగే ఉంటాయి, టేస్ట్ కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇలా వేచి చూస్తారంటే కర్రమని సూపర్గా ఉంటాయండి. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ ఏ వచ్చినా కానీ మీకు త్వరగా అందుతాయి.